యూట్యూబ్లో అసలు వ్యూస్ రాకపోవడానికి చేసే మిస్టేక్స్ ఏంటి? చాలామంది చెప్తారు ఛానల్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు. బట్ చాలా తక్కువ మంది చెప్తారు చేసే తప్పులు అవి. సో అది చేద్దాం అనిపించింది, అందుకే మీకు హానెస్ట్గా చెప్దామని ఒక అనాలిసిస్ పెట్టాను. సో మీరు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ అన్నీ కూడా కొన్ని తెలుగులో ఉంటాయి, కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి. ఎందుకంటే నేను బెంగళూరులో ఉంటానండి. సో అండ్ నేషనల్ ఆడియన్స్ కూడా ఉన్నారు కాబట్టి హిందీలో కూడా కొన్ని ఉన్నాయి. సో లాంగ్వేజ్ తెలుగులో కొన్ని మంచి స్టోరీస్ కానీ అవన్నీ మీకు షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే టాపిక్. మీరు మాట్లాడే టాపిక్ మీద మీకు అవగాహన ఉండాలి. మీరు ఇప్పుడు స్పోర్ట్స్ మొదలెట్టి రాజకీయాల్లోకి వెళ్ళిపోయి, రాజకీయాల నుంచి నేషనల్ ఇంకేవో ఇష్యూస్ హిస్టరీలోకి వెళ్ళిపోయి కన్ఫ్యూజ్ అయిపోతే చూసే వ్యూవర్స్ కూడా క్లారిటీ రాదు, మీరు ఎలా చెప్పబోతున్నారు. నెంబర్ 2 ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇది, మీరు వాడే ఇమేజెస్తో మాట్లాడాలి. ఎందుకంటే మనిషికి వినడానికన్నా చూసింది ఎక్కువ గుర్తుంటుంది. అందుకే సినిమా కథ చూడండి, మీరు 100 ఏళ్ళు అవ్వచ్చు, 150 years అవ్వచ్చు, మాయాబజారు, మిస్సమ్మ అన్నీ కూడా మనకి ఇంకా గుర్తుంటాయి. ఎందుకంటే మనం చూసాం కాబట్టి ఇది చాలా ప్రభావం ఉంటుంది. నెంబర్ 3 ఏంటంటే ఒక మంచి టీంని మీరు పెట్టుకోవచ్చు, పెట్టుకోలేకపోవచ్చు. నాకు ఇప్పుడు టీం లేదండి, నా మైండ్లో ఏమొస్తుందో నేను కొన్ని పాయింట్స్ రాసుకుని దాని ప్రకారం మాట్లాడతాను. కొంతమంది టీం ఉంటుంది, షూటింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఎడిటింగ్ చేసేవాళ్ళు ఉంటారు, స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు. సో ప్రతి వాడికి ఒక్కొక్క విభాగం ఉంటుంది. దాన్ని అన్నీ చేశాక ఫైనలైజ్ చేసుకుని చూసుకుని దాని టైం ప్రకారం రిలీజ్ చేస్తారు. అదే ఒక పద్ధతి, దాన్ని తప్పనట్లే, ఎవరు రైట్ కాదు, ఇది కాదు. ఫైనల్గా మీరు సక్సెస్ అవ్వాలి, అదే ఆనందం. తర్వాత ఏంటంటే సబ్ టైటిల్స్, తర్వాత డిస్క్రిప్షన్ లేకపోవడం. చాలామంది ఇది కొంచెం క్యాజువల్గా తీసుకుంటాం, నేను కూడా అలాగే తీసుకున్నాను. డిస్క్రిప్షన్ రాసేవాడిని కాదు. డిస్క్రిప్షన్ రాయకపోవడం వల్ల ఏంటంటే మీ వీడియో రికమెండ్ అవ్వదు అనమాట. హ్యాష్ట్యాగ్లో ఒక టాపిక్ పడతాం, ఆ టాపిక్ ఎవరైనా సర్చ్ చేసినప్పుడు ఇది అక్కడ రికమెండ్ చేస్తుంది, అల్గోరిథం అలా పనిచేస్తుంది. అండ్ చూసే వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. కొంతమంది డీటెయిల్స్ కోరుకుంటారు, అరే ఎంత బాగా పెట్టారండి. కొంతమంది కోరుకోరు. బట్ ఎవరు కోరుకోకపోయినా మీరు పర్ఫెక్ట్గా పెట్టాలి, అది మీ బాధ్యత యాజ్ ఎ యూట్యూబర్ అనమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఒక టైము, ఒక షెడ్యూలింగ్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. చాలామంది అది పెట్టుకోరు, ఇష్టం వచ్చినప్పుడు పెట్టేస్తారు, ఇష్టం వచ్చినప్పుడు షార్ట్ అంటారు, అదంటారు, అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఛానల్కి మీకు వ్యూస్ వచ్చేస్తాయి ఓకే, కానీ లాంగిటివిటీ అండ్ ఒక నీట్గా ఒక పద్ధతి ఎదగడం జరగదు. సో ఇవి నాకు అనిపించే పాయింట్స్. మీరు కూడా ఇంకేమన్నా మిస్ అయ్యి ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ.